If lines are parallel, what is the nature of pair of linear equations in two variables అని అడుగుతున్నారు. మనకి తెలుసు pair of linear equations in two variables ని a1x plus b1y equal to c1 and a2x plus b2y equal to c2 అని రాస్తాం, రైట్? ఇలాంటి ఈక్వేషన్స్ని గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేస్తే ప్యారలల్ లైన్స్ వచ్చాయనుకోండి, నేచర్ ఆఫ్ సొల్యూషన్ ఏంటి, నేచర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. ఓకే, ప్యారలల్ లైన్స్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంటి? దీస్ టూ లైన్స్ దే డోంట్ ఇంటర్సెక్ట్, రైట్? ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు అంటే దేర్ ఎగ్జిస్ట్ నో సొల్యూషన్. ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు కాబట్టి సొల్యూషన్ ఉండదు. ఇలాంటి ఈక్వేషన్స్ని ఏమంటారంటే ఇన్కన్సిస్టెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటారు. ఇలా ఉన్నప్పుడు కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 అవుతుంది, బట్ దట్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1/c2. If lines are intersecting, what is the nature of pair of linear equations in two variables? మనకి pair of linear equations in two variables ఎలా రాస్తాం? a1x plus b1y equal to c1 and a2x plus b2y equal to c2 అని రాస్తాం. ఇలాంటి లీనియర్ ఈక్వేషన్స్ని గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేస్తే we get two straight lines, right? ఆ టూ స్ట్రైట్ లైన్స్ కనుక ఇంటర్సెక్ట్ అవుతుంటే నేచర్ ఆఫ్ ఈక్వేషన్స్ ఏంటి అని అడుగుతున్నారు. మీరు చూడండి, ఈ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ అవుతున్నాయి అంటే దిస్ ఈస్ ద సొల్యూషన్. లెట్స్ సే ఎక్స్ కోఆర్డినేట్ వాల్యూ x1, ఆ పర్టికులర్ పాయింట్కి y కోఆర్డినేట్ వాల్యూ y1 అయితే కనుక సొల్యూషన్ ఆఫ్ ద ఈక్వేషన్ ఈజ్ x1, y1. అర్థమైందా? సో యూ హ్యావ్ సీన్ దేర్ ఎగ్జిస్ట్ యూనిక్ సొల్యూషన్ అండ్ దిస్ కైండ్ ఆఫ్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ కన్సిస్టెంట్ అండ్ ఇండిపెండెంట్ సెట్ ఆఫ్ ఈక్వేషన్స్. ప్లీజ్ నోట్ దిస్. ఇలాంటి ఈక్వేషన్స్కి కోఎఫిషియెంట్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. If lines are overlapping, what is the nature of pair of equations? మనకి pair of linear equations in two variablesని a1x plus b1y equal to c1 అని a2x plus b2y equal to c2 అని రాస్తాం, రైట్? ఈ ఈక్వేషన్స్ని గ్రాఫ్ పేపర్ మీద ప్లాట్ చేస్తే మనకి టూ స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ టూ స్ట్రైట్ లైన్స్ కనుక ఓవర్లాపింగ్ అయితే ఈక్వేషన్స్కి నేచర్ ఏంటి అని అడుగుతున్నారు. ఓవర్లాపింగ్ లైన్స్ అంటే కనుక దాని మీనింగ్ ఏంటి? ఎవ్రీ పాయింట్ ఆన్ దీస్ టూ లైన్స్ ఈజ్ ఎ సొల్యూషన్, రైట్? అంటే ఇలాంటివి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో దీస్ ఈక్వేషన్స్ హ్యావ్ ఇన్ఫైనైట్లీ మెనీ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ అండ్ దీస్ ఈక్వేషన్స్ ఆర్ కాల్డ్ కన్సిస్టెంట్ అండ్ డిపెండెంట్ సెట్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ప్లీజ్ నోట్ దిస్. ఇలాంటి కేసులో కోఎఫిషియెంట్స్ మధ్య రిలేషన్ ఎలా ఉంటుందంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 దట్ ఈస్ ఈక్వల్ టు c1/c2. ప్లీజ్ నోట్ దిస్.